హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందునాయక్ వ్లాగ్స్. నేను ఈరోజు మా ఐలాండ్లో ఉన్న ఐలాండ్లో ఉన్న జెట్టి ఉంటుంది. జెట్టి దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ బోట్ ఉంది. ఈ బోట్ ఇప్పుడు డాల్ఫిన్ షోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. డాల్ఫిన్ షో అంటే డాల్ఫిన్స్ చూపించడానికి అటు సైడ్ సముద్రం కనిపిస్తుంది చూసినావా, ఒక 2-3 కిలోమీటర్ల లోపలికి డాల్ఫిన్స్ చూసి వస్తారు. అట్లనే నైట్కు ఈరోజు మాకు నైట్ ఫిషింగ్ కూడా ఉంది. మేము కూడా ఈరోజు ఫిష్లు పట్టడానికి వెళ్తున్నాము. ఇదంతా మా ఐలాండ్ కనిపిస్తుందా? ఈ ఐలాండ్ ఎండ్ ఆఫ్ ది ఐలాండ్ అన్నట్టు. ఈ ఐలాండ్ నుంచి ఇదంతా సముద్రం. ఇక ఈ నుంచి సముద్రం సీదాగో ఇంకొక ఐలాండ్ ఉండ, ఆ ఐలాండ్ వరకు నీళ్ళే ఉంటాయి. ఆ ఐలాండ్ కొంచెం డీపీ లెక్క ఉంటుంది. మధ్యలో ల్యాండ్ ఉండి చుట్టూ నీళ్లు ఉంటాయి. ఇంకొక ఐలాండ్, మళ్ళీ ఐలాండ్ నుంచి ఒక సైడ్ ఇంకొక ఐలాండ్ కనిపిస్తుందా? మీకు జూమ్ చేసి అర్థమవుతుంది. ఇప్పుడు కనబడదు, నాకు కనబడుతుంది కళ్ళతోటి. ఆడ ఇంకొక ఐలాండ్ ఉంటుంది. ఆడ నుంచి జూమ్ చేయగానే ఇప్పుడు కనబడదు మీకు ఎట్లన్నా. ఆడ ఇంకొక ఐలాండ్ ఉంటుంది. ఇటు సైడ్ కనిపిస్తుందా? మీకు ఇంట్లో కనిపిస్తుంది నార్మల్గా. గడ బ్లూ కలర్ కనిపిస్తుందా? అది ఇంకొక ఐలాండ్. ఇట్లా మాల్దీవ్స్ లో ఇట్లా చుట్టుపక్కల, ఇప్పుడు మా చుట్టుపక్కలనే ఒక 5-6 ఐలాండ్లు ఉన్నాయి. 5-6 ఐలాండ్స్లలో 5-6 రిసార్ట్లు ఉన్నాయి. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ నేను పైన నుంచి చూపెడుతున్నా చూడండి. ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ మాల్దీవ్స్ లో 1300 చిల్లెలు ఉన్నాయి దగ్గర దగ్గర. ప్రతి ఐలాండ్ లో మనుషులు ఉంటారా అని చెప్పలేను. కొన్ని రిసార్ట్లలో అంటే కొన్ని ఐలాండ్స్లలో రిసార్ట్స్ మాత్రమే ఉంటాయి, ప్రైవేట్ రిసార్ట్. ఓకేనా? ఇదంతా కనిపిస్తుంది చూసినావా? ఇదంతా ఒక రిసార్ట్ది బీచ్. ఈ నుంచి దగ్గర దగ్గర నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు. అది ఆ దూరం అటు లాస్ట్ వరకు ఉంటుంది. ఇటు సైడ్ కనిపిస్తుందా? ఈ కొనాకు నుంచి ఈడుందా, ఈ కొనాకు నుంచి పడితే ఒకటి ఆడదాకా కనిపిస్తుంది చూసినావా? ఆడదాకా 2 కిలోమీటర్లు ఉంటుంది బీచ్. అదంతా ఎయిర్పోర్ట్ బీచ్. ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇక్కడ దగ్గరనే. ఎయిర్పోర్ట్ నుంచి నడుచుకుంటూ వస్తే ఇది మొత్తం బీచే కనబడుతుంది. ఎయిర్పోర్ట్లో నుంచి నువ్వు బయటకు వెళ్తామంటే చాలు బీచే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కూడా మళ్ళీ ఐలాండ్ చిన్న ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఎట్లా వచ్చిందంటే అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. ఓకేనా? చాలా పెద్దగానే ఉంటుంది. ఐలాండ్ పైన నుంచి చూడడానికి, ఇప్పుడు మీరు ఫోటోలలో చూడడానికి చుట్టుపక్కల మొత్తం నీళ్ళే ఉన్నాయి, మధ్యలో ఐలాండ్ ఉంది, భూమి ఉంది అనిపిస్తుంది. కానీ నువ్వు ల్యాండ్ అయిన తర్వాత నీకు అర్థమవుతుంది భూమి ఎంత పెద్దగా ఉండదు, ఐలాండ్ ఎంత పెద్దగా ఉన్నది. అబ్బా బాగా పెద్దగా ఉంది కదరా బాయ్, ఫోటోలలో చూసి చిన్నగా ఉంది, సముద్రంలో మునిగిపోతా అనుకుంటావు. కానీ కాదు. ఓకేనా? చాలా అంటే చాలా పెద్దగానే ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని చేయాలనుకుంటున్నా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చందునాయక్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే అంటే ఏం చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. ఫస్ట్ వ్లాగ్ అంటే ఇప్పటికి 2-3 వ్లాగులు తీసినా, అయినా సరే నాకు మాట్లాడడానికి వస్తలేదు. నిజంగా చెప్తున్నా. వీళ్ళు వ్లాగ్స్ ఎట్లా తీస్తారో నాకు అర్థమైతే లేదు. 5-6 నిమిషాలు 9-10 నిమిషాలు ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మైండ్లో నుంచి థాట్స్ ఎట్లా వస్తాయేమో. నా మైండ్లో ఉన్న ఆలోచనలు బయటకు వస్తలేవు. అప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ కెమెరా ఆన్ చేస్తున్నంటే ఆగిపోతున్నా, ఫ్రీజ్ అయిపోతుంది నా మైండ్, ఎందుకో తెలియదు. ఓకేనా? ఇదంతా ఏమో ఫ్యాక్టరీలు ఉన్నాయి అంటే ఫ్యాక్టరీలు కాదు, జస్ట్ గోదాన్ లెక్క. అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. ఇదంతా ఐలాండ్. అక్కడ ఒక బోట్ పోతుంది కనిపిస్తుందా? కరెక్ట్ వెట్ సైడ్ ఆడ ఒక బోట్ పోతుంది. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే అటు సైడ్ పోయి ఫిష్లు పట్టుకోవడానికి వెళ్తున్నారు. వేరే ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నారు. అటు సైడ్ పోతారు. ఇంకేం చూపెట్టాలా? ఓకే రైట్, థ్యాంక్ యూ, ఉంటా. తెలుసుగా నేను మీ చందునాయక్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. మంచి వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తా. నిజంగా చెప్తున్నా, నేను మంచిగా మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేసుకుంటా. ఓకేనా? రైట్, సైనింగ్ ఆన్.